హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. వినాయక్ దేశీ అపర్ణ దేవి జంటగా తెరకెక్కించిన చిత్రం రాధా మాధవం. ఈ మూవీ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే రాధ అనగా అపర్ణాదేవి, మాధవ అనగా వినాయక్ దేశ్. రాధా మాధవ పేరు మీద మదర్ కేర్ సెంటర్ ని పెట్టి తాగుడుకు బానిసైన వాళ్ళని, అనాథ పిల్లల్ని, వృద్ధుల్ని చేరదీసి వాళ్ళని బాగు చేసి వారికి పని కల్పించడం చేస్తుంటారు. ఈ క్రమంలో జైలు నుండి తప్పించుకున్న వీరభద్రం అక్కడికి దిక్కుతోసని స్థితిలో వచ్చి తన కూతురు దగ్గర అనాథలా చేరానని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్ళాడు? తండ్రి కూతుర్ల మధ్య దూరం ఎందుకు వచ్చింది? రాధా మాధవన్ పేరుతో కేర్ సెంటర్ ని ఎందుకు ప్రారంభించింది? రాధా మాధవన్ ప్రేమ కథ ఏంటి? వారి ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. పరువు హత్యలు, కులాల మధ్య ప్రేమతో అనే కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చేరుద్ది. అయితే కథను డైరెక్ట్ గా చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తాడు. ఫస్ట్ చిన్నపిల్లలు, మాధవి కేర్ సెంటర్. హీరోయిన్ నాన్న అక్కడికి రాగానే మొదలయ్యి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హీరోయిన్ మధ్య ప్రేమ, వాళ్ళ ప్రేమకు కులాలు అడ్డు రావటం, హీరోయిన్ తండ్రి పరువు కోసం వాళ్ళ ప్రేమని ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో సాగుతుంది. సినిమాలో ఎక్కువగా కులాల మధ్య చర్చలో ప్రేమలకు కులాలు అడ్డు రావటం, పరువు హత్య అనే అంశాన్ని మాట్లాడతారు. ఫస్ట్ హాఫ్ లో కొంత ఎమోషనల్ గా చూపించిన ప్రేమ జంటలు, మరోవైపు పగ చూపించే పెద్దలు ఉన్నట్టు ఫ్లాష్ బ్యాక్ లో అంతా చూపిస్తారు. సినిమాలో హీరో లక్ష్యాన్ని ఓ టిస్ట్ గా ఆకర్షణగా చూపిస్తాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. వినాయక్ దేశీ మాధవ పాత్రలో చదువుకున్న యువకుడిలా, తన ప్రేమను లక్ష్యాన్ని సాధించే కుర్రోడిలా కనిపించి మెప్పించాడు. అపర్ణాదేవి రాధా పాత్రలో ఒక ప్రేమికురాలిగా కనిపించి మెప్పించింది. మేకా రామకృష్ణ హీరోయిన్ తండ్రిగా, ఊరి పెద్దగా సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించి అదరగొట్టాడు. ఇక మిగతా పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి. ఇక సాంకేతిక విభాగానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు పర్వాలేదనిపించాయి. గ్రామీణ ప్రాంతంలో సినిమాని తెరకెక్కించిన విధానం, విజువల్స్ బాగున్నాయి. కథనం పాతదే అయినా గానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో కథనం చెప్పారు. ఈ సినిమాలో డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే అయితే సాగదీసి బోరు కొట్టించినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా దాసర్ ఇసక్కు ఓకే అనిపించాడు. కొత్త నిర్మాణ సంస్థ అయినా గానీ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి గ్రామీణ ప్రేమ కథకి పరువు హత్యలు ఆ 2 పాయింట్లను జత చేర్చి రాధా మాధవ అనే సినిమాను చూపించారు. నన్ను అడిగితే ఈ మూవీ ఓటీటీ కాబట్టి 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.